వన్స్ అగైన్ కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, సిఎన్చారి అనబడే నేను 3వ తారీఖు అక్టోబర్ 2019న మీలాగా ఈరోజు మీరు ఎలా వచ్చారో నేను అలా వచ్చాను. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ మిమ్మల్ని నేను కన్విన్స్ చేయడానికి కానీ రాలేదు మిత్రులారా. కేవలం నాకు జరిగినటువంటి విషయాలను మీతోటి షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి మాత్రమే వచ్చాను. ఒకవేళ గనక మీకు ఇది 100% ఓకే అయినట్లయితే మనము కలిసి ప్రయాణం చేద్దాం. లేకపోయినప్పటికీ ఎలాంటి బాధ లేదు. మీ యొక్క ఓల్డ్ లైఫ్ ఎలాగూ ఉండే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి కోసమో ఆబ్లిగేషన్స్లో మొహమాటానికి పోయి మన జీవితంలో ఏ పని చేయవలసిన అవసరం లేదు. కానీ చేసే ప్రతి పని పైన మాత్రం మనకు ఒక అవగాహన, ఒక స్పష్టత మనకు ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాను, బ్రతకడానికి కాదు, బ్రతుకులలో మార్పు కోసం. సో మన యొక్క బిజినెస్ చూసినట్లయితే కాపీ పేస్ట్ మిత్రులారా చాలా ఈజీ. కానీ దాని వెనక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మీకు 90 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి మీరు చాలా శ్రద్ధగా విన్న తర్వాత మీకు ఒకవేళ గనక ఇది ఓకే అనుకుంటే నైట్ టైంలో మనకు ఎడ్యుకేషన్ ఉంటుంది. మార్నింగ్ టైం ప్రెజెంటేషన్, నైట్ ఎడ్యుకేషన్. కంటిన్యూగా మీరు 3 రోజులు రావాల్సి ఉంటుంది. ఈ 3 రోజులలో ప్రతిరోజు మార్నింగ్ ప్రెజెంటేషనే ఉంటుంది మిత్రులారా, వేరే ఉండదు. కానీ మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు విన్నప్పటికీ మీకు ఒక అవగాహన, స్పష్టత వస్తుంది. అప్పటి వరకు పేపర్ పైన మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్తున్న ప్రెజెంటేషన్ నైట్ లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత చివరిన 4వ రోజు నైట్ మీకు క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ ఉంటుంది. మిత్రులారా, ఈ 4 రోజుల నాలెడ్జ్ మీకు ఎనఫ్. కానీ ఈ 4 రోజులు మనము వినడంలో మిస్ అవుతే అది 40 రోజులకి ఎక్స్టెండ్ అయిపోతుంది. సో దీనికి రిటర్న్ ఏమొస్తుంది నాకు మిత్రులారా? మీకు ఈ నేర్చుకోవడం ద్వారా, ఈ లెర్నింగ్ ద్వారా, ఈ రోజు ఇచ్చే 3 గంటల ద్వారా 3 నెలల టైంలో వచ్చే డబ్బులే కాకుండా రోజుకు 3 నుంచి 4 వేల రూపాయలు, అంటే పర్ మంత్ అబోవ్ 1 lakh రూపీ తీసుకునే అవకాశం ఉంది. లైఫ్లో రిటైర్మెంట్ అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 90 మినిట్స్ మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. నచ్చినట్లయితే వితౌట్ ఎనీ ప్రెషర్, వితౌట్ ఎనీ అబ్లిగేషన్ మీరు ఇక్కడికి రావచ్చు. సో మీ యొక్క మొబైల్ను హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి వాక్యమే కాదు, ప్రతి పదము కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ ప్రజెంటేషన్ హారిజెంటల్గా పెట్టండి. మీ మొబైల్ను చాలా స్పష్టంగా అగుపిస్తుంది. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈరోజు మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసి ఉంటే వాళ్ళకు ఒకవేళ సౌండ్ రావట్లేదు అని చెప్తే మీరు వాళ్ళకు గైడ్ చేయాలి. మొబైల్ ఫోన్లో బాటంలో లెఫ్ట్ సైడ్లో మీకు అక్కడ కాల్వయా డివైస్ కానీ, కాల్వయా ఇంటర్నెట్ కానీ ఉంటుంది. దాన్ని నొక్కమని చెప్పండి, ప్రెస్ చేయమని చెప్పండి. అప్పుడు నేను మాట్లాడినటువంటి సౌండ్ ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా వాళ్ళు వినగలుగుతారు. మిత్రులారా, ఈరోజు ఈ సిస్టమ్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ గురించి. డైరెక్ట్ సెల్లింగ్, అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైన ఆధారపడ్డది. ఉదాహరణకు తీసుకుంటే అమెరికా ఈరోజు వాళ్ళ యొక్క దేశం అభివృద్ధి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ గారు పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానాల్లో మీరు జీతం ఎందుకు తీసుకోరు, ఆయన చెప్పిన సూటి సమాధానం, నేను డబ్బు సంపాదించడానికో జీతాలను తీసుకోవడానికో నేను రాజకీయాల్లోకి రాలేదు, ప్రజా సేవ కోసం వచ్చాను. మరి నీ జీవనం ఎలా సాగుతుంది? నాకు
ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, దాని ద్వారా నా జీవనం నడుస్తుంది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్ గారు, అతను ఒకవేళ నా వ్యాపారమే గనక నష్టపోయినట్లయితే తిరిగి నేను ఒక నెట్వర్క్ని స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. అమెరికా 30 కోట్ల జనాభా ఉంది మిత్రులారా, 1800 కంపెనీలు ఉన్నాయి అమెరికాలో. కానీ మన భారతదేశానికి వస్తే 137 కోట్ల జనాభా ఉంది. నెట్వర్క్ పైన, డైరెక్ట్ పైన, సెల్లింగ్ పైన సరైన అభిప్రాయాలు లేవు. కారణం తెలుసుకుందాం ఈరోజు. భారత ప్రభుత్వం దీన్ని గుర్తించి 2016లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థే నెక్స్ట్ మనీ మిత్రులారా. అయితే మీకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా, DSSS ద్వారా ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాం. ఇది 100% వ్యాపారం మిత్రులారా. మరి వ్యాపారం అంటే మనం ఇప్పటి వరకు చూసింది అంగు ఆర్భాటము, లోన్స్, భార్య, తల్లి, పిల్లలు, చెల్లెలు ఎవరివైనా గోల్డ్ ఉంటే కుదబెట్టేసేయాలి, ఫైనాన్స్ లో డబ్బులు తీసుకోవాలి. ఇది ఇప్పటి వరకు మనం చూసినటువంటి వ్యాపారం. యావత్ ప్రపంచం మొత్తం కూడా యూటర్న్ తీసుకుంటా ఉంది. ఒకప్పుడు మనం చదువుకున్నాము బాటర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి నుంచి దినాభివృద్ధి చెందుతూ డైరెక్ట్ సెల్లింగ్ వరకు వచ్చింది. ట్రెడిషనల్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్. సో మిత్రులారా, ఇది ఇప్పుడు లేటెస్ట్ బిజినెస్. దీన్నే మనము టెక్నాలజీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వ్యాపారానికి కావలసింది మీరు 100% ఫిట్ ఉన్నారు దానికి. ఎందుకంటే మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. మీ మొబైలే మీ ఆఫీసు, మీ మొబైలే మీ పెట్టుబడి. సో మై డియర్ ఫ్రెండ్స్, గూగుల్ ప్లే స్టోర్ మీకు తెలుసు. ఇప్పటి వరకు ఎన్నో అక్కడ యాప్స్ డౌన్లోడ్ చేశాం. ఇప్పుడు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేయాలి, నెక్స్ట్ మనీ యాప్ వాలెట్, ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. దీన్ని మనము డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనీ ఏంటిది? వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. సో మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ సిస్టమ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ యొక్క సారాంశం ఏంటిది? ఇది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషనే. దీని యొక్క సారాంశం ఏంటిది? ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా. దాని యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయినటువంటి కంపెనీ. 2017 జనవరి 1న భారతదేశంలో లాంచ్ అయినటువంటి సిస్టమ్. మిత్రులారా, ఇప్పటి వరకు మనము ఎన్నో రకాలైనటువంటి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేశాం. మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే మన దాంట్లో జీపే ఉంది, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, ఓయో హోటల్స్ ఉన్నాయి, ఓబర్ ఓలా ఉన్నాయి, స్విగ్గీ జొమాటో ఉంది. అంటే ప్రతి రంగానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మన మొబైల్లో ఉన్నాయి. అయితే మిత్రులారా, అవన్నీ కూడా B2C. B2C అంటే ఏంటి? బిజినెస్ టు కస్టమర్. అంటే మనను వాళ్ళు వాడుకుంటా ఉన్నారు, వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్. అందుకే మన మొబైల్లో అవి ఉన్నప్పటికీ కూడా మనకు ఎలాంటి మన జీవితంలో ఎదుగు బొదుగు లేదు. దానికి భిన్నంగా B2B అనే సిస్టంలో బిజినెస్ టు బిజినెస్ వచ్చిన ఏకైక కంపెనీ, ఒక విధంగా చెప్పాలంటే యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కంపెనీ. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యావత్ ప్రపంచంలోనే B2B విధానంలో మొట్టమొదటిసారి వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, B2C ఓన్లీ మనను వాళ్ళు కస్టమర్గా తయారు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి మనకు ఆదాయ అవకాశాలు లేవు. కానీ B2B విషయానికి వచ్చినప్పుడు మనను ఒక పార్ట్నర్గా తయారు చేస్తా ఉన్నారు. ఒక గొప్ప ఆదాయం మిత్రులారా. ఆదాయం కాదు, గొప్ప ఆదాయము, పెద్ద ఆదాయం ఉంది ఇక్కడ. మరి అది ఏ విధంగా ఉందో చూద్దాం. నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, USP ఏంటిది మిత్రులారా?
ఇది సర్వీస్ సెక్టార్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఇండియాలోనే మొట్టమొదటి కంపెనీ. గతంలోనే మనం మాట్లాడుకున్నాం. ఈరోజు భారతదేశం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చాయి. 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. ఈ 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ చాలా పవర్ఫుల్. డైరెక్ట్ సెల్లింగ్ లో దొరికిన ప్రొడక్ట్స్ బయట దొరికాయి, నో డౌట్ ఎట్ ఆల్. కానీ అది ఓల్డ్ వర్షన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో మొట్టమొదటిసారి వచ్చిన కంపెనీ సర్వీస్ సెక్టార్ లో మీరు గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ 2016 గూగుల్ బాబా చెప్తుంది 36 టైమ్స్ 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. ఇది చాలా మందికి ఇంకా అప్డేట్ కాలేదు, వాళ్ళు అవుట్డేట్ అయిపోతున్నారు. ప్రొడక్ట్ అమ్ముతేనే లీగలు, ప్రొడక్ట్ అమ్మకపోతే ఇల్లీగల్ అనే భ్రమలో ఉన్నారు మిత్రులారా. జిఎస్టి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఎస్టి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు నెట్వర్క్ అంటే, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇండియాలో అది పని లేని వాళ్ళు చేసే పని, లేదా వేరే వాళ్ళ నెత్తిలో టోపీ పెట్టడము, వేరే వాళ్ళను మోసం చేయడము అనేటటువంటి ఒక అపోహలో ఉన్నారు. అందుకే మనం అక్కడక్కడ చెప్పినప్పుడు కూడా కొంతమంది అంటారు, ఎక్కడన్నా పోయి ఏదైనా ఉద్యోగం చేసుకోరాదు, ఎందుకు ఈ పని చేస్తున్నామని ఉచిత సలహాలు ఇస్తారు. కారణం ఏంటిది? కారణం ఒకటే, దానిపైన వాళ్లకు సదాభిప్రాయం లేదు. సదాభిప్రాయం లేకపోవడానికి కారణం ఏంటిది? ఎంతో మంది చేతులు కాల్చుకోవడం జరిగింది, నష్టపోవడం జరిగింది. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు మిత్రులారా. అయితే దానికి ప్రధానమైనటువంటిది ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. కానీ మన భారత ప్రభుత్వం చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978లో వచ్చింది మిత్రులారా. ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తారు మీరు అర్థం చేసుకోండి. చట్టాన్ని తయారు చేస్తుంది, కానీ చట్టాన్ని ఆచరించాల్సినటువంటి కనీస బాధ్యత, నైతిక బాధ్యత మన పైన ఉంది మిత్రులారా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. డైలీ 3%, డైలీ 10% అంటే ఏంటిది మిత్రులారా? 1% అన్నా కూడా 365% అన్నమాట. మరి ఆ రోజు నాడు ఇంత గొప్ప డబ్బులు ఇస్తున్నారని చెప్పినప్పుడు ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్లోనో లీగల్ డిపార్ట్మెంట్లోనో ఎవరన్నా వెళ్ళి చెప్పారా? అప్పుడు చెప్పరండి, అప్పుడు సైలెంట్గా ఉంటారు. ఎప్పుడైతే ఆ సంస్థ పారిపోతుందో, ఎత్తేస్తుందో, బోర్డు తిప్పేస్తారో అప్పుడు పోలీసు వాళ్ళు గుర్తొస్తారు వాళ్ళకు, అప్పుడు చట్టం గుర్తొస్తుంది వాళ్లకు. అంటే వాళ్ళకు పని లేదా? అర్థం చేసుకోండి. మన లోపల ఉంది మిత్రులారా, దీనికి సొల్యూషన్ ఎక్కడో లేదు. మన లోపల ఉన్నటువంటి ఒక అత్యాశ, దురాశ మూలంగా మనం నష్టపోతున్నామే తప్ప మోసం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉండొచ్చు, దొంగలు ఈ ప్రపంచంలో ఉండొచ్చు, కానీ దొంగతనం జరగకుండా తాళం వేసుకోవాల్సిన బాధ్యత మనకుంది మిత్రులారా. ఇది మనం మర్చిపోయి వ్యవస్థనే తప్పనడము ఎంతవరకు కరెక్ట్? సో నెక్స్ట్ మనీలో జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా. మీరు ఒక రూపాయి కాదు కదా, ఒక నయా పైసా కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, కాబట్టి టెన్షన్ లేదు. మన పారిపోయిన కంపెనీల చరిత్ర అంతా చూడండి, ఇదే ఉంది. కాబట్టి ఇది వ్యాపారమే, కానీ నిశ్చింతగా మీరు నిద్రపోయినా కూడా నిద్ర పడుతుంది మిత్రులారా, వితౌట్ ఎనీ టాబ్లెట్. అలాంటి ఒక గొప్ప వ్యాపారం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. నేను ప్రోడక్ట్ బేస్డ్ నుంచే వచ్చిన. కానీ మిత్రులారా, నేను ఒక విషయం అడగదలుచుకున్నా. ప్రోడక్ట్ మంచిదైతే వాడుకోండి, కానీ ప్రోడక్ట్ ఎందుకు అమ్ముతున్నాం? డెఫినెట్గా మనం డబ్బుల కోసమే ప్రచారం చేస్తూ ఉన్నాం. ఒక ఫుల్ టైమర్గా ఈరోజు కరోనా చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు ఇంట్లో ఉంటే జనాభా లెక్కలలో ఉంటారు, బయట తిరిగితే నా లెక్కలలోకి వస్తారని చాలా క్లియర్గా కరోనా చెప్పకనే చెప్తుంది. అయినప్పటికీ కూడా ఒక ఫుల్ టైమర్ ఆఫ్ నెట్వర్కర్గా ఏం చేస్తాడు చెప్పండి? నేను కూడా ఫుల్ టైమర్నే 32 సంవత్సరాల నుంచి. మన భార్య బిడ్డలను పోషించుకోవడానికి
మన ప్రాణాలకు తెగించి మనము పని చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ నెక్స్ట్ మనీ దానికి చెక్ పెట్టేసింది. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ప్రొడక్టే కొనాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు మిత్రులారా. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. నేను ముందే చెప్పా 3వ తారీఖు అక్టోబర్ 2019 అని చెప్పి, ఇంకా సంవత్సరం కాలే మిత్రులారా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర ఉండే పని చేస్తున్నా, మీరు ఇంటి దగ్గర ఉండే పని చేయండి. దాంతో మనకు కరోనాకు రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది, మన డబ్బులు ఆదా అవుతాయి, బలవంతంగా ఎవరిని మనం ఏమీ ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు. దాని తర్వాత మిత్రులారా, ఇక్కడ మొత్తం డిజిటల్ సర్వీసెస్ ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయో స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతుంది ఈ వ్యాపార లావాదేవీలు. ఇకపోతే ఇంకొక గొప్ప విషయం చూస్తే, నా 32 సంవత్సరాల అనుభవంలో 6 నెలల తర్వాత డబ్బులు ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి. నెల, వారం, 15 అంటే మన యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో, మన కష్టార్జితాన్ని ఇవ్వడానికి మనం అడుక్కోవాల్సిన పరిస్థితి, కట్ ఆఫ్ అని, పే అవుట్ అని. కానీ మిత్రులారా, ఇక్కడ 24/7 ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తా ఉంది. ఎనీ టైం నామమాత్రపు 10 సెకండ్స్ కాలంలో మన డబ్బులు మన బ్యాలెన్స్ అకౌంట్కి తీసేసుకోవచ్చు. అందుకే మిత్రులారా, నేను 3వ తారీఖు అక్టోబర్ రోజు వచ్చా. మా సార్ నాకు ఒక్కటే చెప్పారు, ఇందులో నువ్వు సక్సెస్ కావాలంటే 90 డేస్ ట్రైనింగ్ అటెండ్ చేయాలని చెప్పారు. నేను ముందే చెప్పా మీకు, ఏ రంగంలో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళ మాట వినాలి. అది నిజ జీవితంలో కూడా మిత్రులారా, ఇక్కడ కాదు, మీ లైఫ్లో కూడా. నేను ఆ విధంగా ఆ రోజు రాత్రి 9 గంటలకు మీటింగ్కి వెళ్ళిపోయా. 8:55 నేను ఇందులోకి వచ్చా. ఆ తర్వాత 90 రోజులు నేను ఒక వ్రతం లాగా సీనియర్ యొక్క మాట గురువాక్కుగా భావించి నేను అటెండ్ కావడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా, నా టీం ఈరోజు 37,000 మంది అయ్యారండి. మీరు అర్థం చేసుకోండి, ఇంట్లో నుంచి కాలు పెట్టలే బయట, సంవత్సరం కూడా కాలేదు. ఒక 37,000 మంది టీం అనేది కావడము, నేను పని చేస్తే అయ్యింది అనుకోవడము నా యొక్క అజ్ఞానానికి నిదర్శనం. నేను పని చేస్తే ప్రతి కంపెనీలో కావాలి కదా, కాలేదు కదా గతంలో. కాబట్టి మిత్రులారా, ఈ సిస్టానికి ఉన్నటువంటి దమ్ అది. ఎందుకు? ఇన్స్టెంట్ పేమెంట్ మిత్రులారా. అందుకే ఈ వ్యాపారం చాలా రాకెట్ స్పీడ్లో వెళ్తుంది. కాబట్టి మనం ప్రయాణం చేయాలి, మన చాయిస్. ఆ తర్వాత మిత్రులారా, ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఇందులో, అర్నింగ్ ఆపర్చునిటీస్ అన్నాం మనం. అయితే ఈరోజు ఒక్కొక్క ఇన్కమ్ ఓపెన్ అవుతా ఉంది. ఎందుకంటే మనం 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ గొప్ప విషయాన్ని మీరు చూసినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఎలాగో వస్తువులు కొంటానే ఉన్నాం మన కుటుంబం కోసం. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు మీకుందా అనుకుందాం. నేను వచ్చేసి, సార్ లక్స్ సబ్బు మానేసి రేపటి సంది మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి మీకు బలవంతంగా నేను అంటగట్టాల్సిన అవసరం లేదు. మంచిదైతే మీరే వాడతారు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి. కానీ మీ యొక్క పర్చేస్ పైన మీకు ఒక సేవింగ్స్ ఉంది, పొదుపు ఉంది. వస్తువులే కాకుండా సర్వీసెస్ రంగంలో ఈ రోజు ఉన్నాయి చూసుకుందాము. ఒక బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, మొబైల్ ఫోను. మిత్రులారా, అన్ని రకాల రంగాల ద్వారా మీ యొక్క డబ్బు పొదుపు అవుతుంది. పొదుపు ఎవరికి నచ్చదు, మీరు అర్థం చేసుకోండి ఒక యూజర్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి అలవాట్లను మనం మార్చకుండా కేవలం ఒక మొబైల్ ఫోను ద్వారా, ఈ డిజిటల్ సిస్టమ్ ద్వారా మీరు డబ్బులు ఆదా చేసుకోవచ్చు, సేవింగ్స్. ఆ తర్వాత అర్నింగ్స్ ఉంది మిత్రులారా. అర్నింగ్స్ అంటే ఏమీ లేదండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఈ సిస్టంలో. ఎవరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు, ఎవరిని బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇందులో ఏ అనుభూతి అయితే కలిగిందో అదే మీరు చెప్పండి, అదే మీరు షేర్ చేయండి. మిత్రులారా,
టీమ్ మేనేజ్మెంట్ కూడా మనం మొత్తం మొబైల్ తోటే చేయొచ్చు, ల్యాప్టాప్ కంప్యూటర్ అక్కర లేదు. ఆండ్రాయిడ్ మొబైల్ 5-6 వేలల్లో వస్తుంది, మన చేతిలో ఉంది ఆల్రెడీ. లేనటువంటి వాళ్ళకు పెద్ద సబ్జెక్టే కాదు ఇది. మిత్రులారా, DSSS ద్వారా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీకు ప్రతిరోజు మీకు మీటింగ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీకు మేము ఉచితంగా నాలెడ్జ్ ఇస్తా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, గతంలో మనం చూస్తే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. 32 ఏళ్ల నుంచి చేసింది అదే మనం. నేను కూడా చేశా, నేనేం తక్కువ పోలేదు. మిత్రులారా, ఈ రోజు మనకు ఒక స్పష్టత వచ్చేసింది. ఈ రోజు ఉదయాన్నే 7 గంటలకు మీరు మీ మొబైల్ ద్వారా వింటున్నారు. ఖర్చు ఏమన్నా ఉందా? ఏమీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప విషయం గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మిత్రులారా, మనతో పాటు మన అనంతరం, మనతో పాటు మన అనంతరం. మిత్రులారా, యావత్ ప్రపంచం ఒక సైడు, మన భార్య బిడ్డలు ఒక సైడు. మనం చేసేదే మన కుటుంబం కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీలో 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10-20 వేల రూపాయల ఇన్కమ్ కూడా రానటువంటి వ్యక్తి టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి క్యాన్సర్ అనే మహమ్మారితోటి చనిపోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తున్నాయి. మిత్రులారా, కారణం ఏంటిది? వాళ్ళ కుటుంబంలో ఎవ్వరికి నెట్వర్క్ తెలియదు. అయినప్పటికీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తుందంటే, ఇందులో సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం. మిత్రులారా, సిస్టంలో ఎలాంటి గొల్లాలు లేవు. రైటు, లెఫ్ట్, పీవీ, బీవీ, సీలింగ్, ట్రీమింగ్, ఫ్లషింగ్. మిత్రులారా, ఇలాంటి పదాలు విని విసిగిపోయారు. కాబట్టి కండిషన్స్ లేనటువంటి, గొల్లాలు లేనటువంటి కంపెనీ. మిత్రులారా, ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఈ రోజు మీ మిత్రుడు, అతను ఎవరైనా పర్వాలే, కానీ రియల్గా చెప్పాలంటే దారి చూపిన వ్యక్తి. నాకు కూడా అంతే మిత్రులారా. అతను ఒక సెట్ వర్కర్ అయి ఉన్నప్పటికీ ప్రాబ్లం లేదు, కానీ మనకైతే దారి చూపెట్టాడు. ఆ దారిలో ప్రయాణం చేయాల్సిన బాధ్యత మనకుంది. మంచిని ఫాలో కావాలి, చెడు ఉంటే వదిలేయాలి. ఎక్కడైనా సరే, యావత్ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి మంచిని గ్రహించాలి మనము, మన లోపల చెడును గ్రహించాలి మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. దాని తర్వాత చూసినట్లయితే ఈ కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ జనరేషన్ కోసం, రాబోయే భవిష్యత్తు కోసం తయారు చేయబడినటువంటి పేరే నెక్స్ట్ జెన్. మిత్రులారా, నెక్స్ట్ జనరేషన్. ఆ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థను 11, 12, 13 మిత్రులారా 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. 7.5 సంవత్సరాల నుంచి స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. మచ్చ లేనటువంటి కంపెనీ మిత్రులారా. అలాంటి కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటిది? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. నెంబర్ 1 ప్లాట్ఫామ్ మిత్రులారా. దేంట్లో? ఓపెన్ వాలెట్ బ్యాంక్ కంపెనీ యొక్క ఫస్ట్ టార్గెట్. ఈ రోజు పేటిఎం వచ్చి మిత్రులారా 14 సంవత్సరాలు అవుతుంది. పేటిఎంలో అలీబాబా పార్ట్నర్ ఉన్నాడు. మిగతా B2Cలో వారెన్ బఫెట్ కూడా పార్ట్నర్గా ఉన్నాడు. కానీ ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్గా లేరు. ఇది ఇండియన్ కంపెనీ. పేటిఎంను కూడా మించిపోవడమే కాదు, యావత్ ప్రపంచంలోనే నెక్స్ట్ మనీ అనేది నెంబర్ 1 స్థానంకు రావడానికి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉంది ఆర్నిషల్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటిది మిత్రులారా? నా గూగుల్ పే నుంచి మీ గూగుల్ పే, మీ పేటిఎం నుంచి నా పేటిఎం, నా ఫోన్ పే నుంచి మీ ఫోన్ పేకు నగదు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, చేస్తా ఉన్నామో, అది చేయడం అన్నమాట.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు అది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది కాబట్టి మనము నగదు లావాదేవీలను చేయలేము ఇక్కడ. అయితే మిత్రులారా, దీని మూలంగా మనకేమైనా నష్టం ఉందా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనము పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన కష్టార్జితం ఏదైతే ఉందో అది విత్ ఇన్ 10 seconds లోపల మన అకౌంట్కు తీసేసుకోవచ్చు, ప్రాబ్లమే కాదు అది. కానీ డెఫినెట్గా ఒక రోజు అయి తీరుతుంది, ఇది గ్యారెంటీ. ఆ తర్వాత మనము తీసేసుకొని మన యొక్క బ్యాంకు నుంచి వాళ్ళ దానికి పంపించవచ్చు, ప్రాబ్లమే లేదు. ఆ తర్వాత మిత్రులారా, ఇది ఒక్కటే పెండింగ్ ఉంది కంపెనీలో. దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఒక కస్టమరో ఒక ఎంప్లాయో చేయట్లేదండి, ప్రతి వ్యక్తిని కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ చేస్తుంది. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఒక ఓనర్గా తయారు చేస్తుంది. మిత్రులారా, ఈరోజు మనకు ఎవరు లేబర్ కాదు, మనకు ఎవరు లేబర్ కాదు, జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ అంతే. కాకపోతే మనం కొద్దిగా ముందు వచ్చాం కాబట్టి సీనియర్ అయ్యాము. ఇక్కడ మనకు సెలక్షన్ కానీ ఎలక్షన్ కానీ ఏమీ లేదు మిత్రులారా. మనము మన సీనియర్కి అగుపించాము, మన జూనియర్కి అగుపిస్తే అతనే సీనియర్ అయ్యేవాడేమో, అంతే తప్ప మనం ఏదో ముందు వచ్చినాం కాబట్టి మనం ఏదో తోపు అనుకోవాల్సిన అవసరం లేదు, మనం గొప్ప అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ విషయానికి వస్తే, నా విషయానికి వస్తే, నా పర్సనల్ విషయానికి వస్తే, నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 2021 15th August 2021 నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఒక 10,000 మంది పైన నెలకు ₹1,00,000 పైన ఇన్కమ్ ఇప్పియాలనే ఒక గోల్ తోటి పనిచేస్తున్నా మిత్రులారా. ఇది ఒక జాబే, అందులో మీరు కూడా రావచ్చు మిత్రులారా. కానీ మీకు కావాలనే కోరిక మొదలు ఉన్నట్లయితే, మనం ఎప్పుడైనా ఏదైనా అవసరం అనుకుంటేనే కదా దాని దగ్గరికి వెళ్తా ఉంటాము. మన ఇంట్లో టీవీ ఉంటుంది, మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, మన ఇంట్లో ఏసీ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, మనం ఏదో చల్ల నీళ్ళో లేకపోతే ఐస్ క్రీమ్ ఏదో తినాలనుకుంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం, టీవీ చూడాలనుకున్నప్పుడు టీవీ దగ్గరికి వెళ్తాం, ఏసీ కావాలనుకున్నప్పుడు ఏసీ దగ్గరికి వెళ్తాం. కానీ అవన్నీ వస్తువులు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మీరు డబ్బు సంపాదించాలని అనుకున్నప్పుడే కదా మీకు డబ్బులు వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్. నా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి, పర్ మంత్ ₹1,00,000. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని క్రైటీరియా ఏంటిది, ఏమేం కావాలి సార్? ఏమీ లేదండి, కావాలంటే నోట్ చేసుకోండి. మీరు కావలసినటువంటి ఎలిజిబిలిటీ ఒక 100 మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఆ 100 మొబైల్ ఫోన్ ద్వారా మేము ఇస్తున్న డైరెక్షన్స్ మీరు ఫాలో అయితే చాలు. ఇది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ మిత్రులారా. దాని తర్వాత ఈ కామర్స్ వ్యాపారం, మనదంతా ఆన్లైన్, ట్రెడిషనల్ అంతా ఆఫ్లైన్ మిత్రులారా. ఈ కామర్స్ గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. కరోనా వచ్చి స్పష్టం చేసేసింది, రాబోయే రోజులలో ఇది 100% అవుతుందని. మీకు కూడా అర్థం అయిపోయింది. B2B అనే విధానం. B2C ఏమవుతుంది మిత్రులారా? 100% వాళ్ళే తినేస్తారు, మనం కస్టమర్ ఉంచుతారు. అందుకే మన యొక్క జీవితంలో ఎదుగు బొదుగు లేదు. యాప్లు ఉన్నాయి మన మొబైల్లో, ఏం లాభం మనకు? కానీ మిత్రులారా, సేమ్ అదే వర్క్, సేమ్ టు సేమ్ అదే వర్క్, కానీ వచ్చిన దాంట్లో 10% కంపెనీకి, 90% మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది B2B విధానం. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ మిషన్, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైనున్న ప్రతి వ్యక్తికి ఇది ఒక ఉద్యోగము. రాబోయే రోజులలో భారతదేశంలో నిరుద్యోగ సమస్య అనేది సమూలంగా నెక్స్ట్ మనీ ద్వారా పరిష్కరించబోతుంది, సమూలంగా, కంప్లీట్. దాని తర్వాత ఇక ఆకలి చావులు మన భారతదేశంలో ఉండయి మిత్రులారా, అయిపోయింది. అది ఓల్డ్ డేస్, కరోనా కంటే ముందు. కరోనా తర్వాత ఇక ఆకలి చావులు లేవు, నిరుద్యోగ సమస్య లేదు. మీ జీవితం ఎలా ఉండాలి మీరు డిసైడ్ చేసుకోండి. ఈరోజు ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడ్డదంటే మన సుఖం కోసం, మన సౌఖ్యం కోసం. అది కొనలేకపోవడం మన అసమర్థత, అది మన బలహీనత, అంతే తప్ప. అందుకే చెప్తారు, బీదగా పుట్టడంలో నీ తప్పు లేదు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు. ఇఫ్ యు బర్న్ పూర్, ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్.
ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. మిత్రులారా, అర్థం చేసుకోండి, ఆచరించండి. దాని తర్వాత మనం చూస్తే ఈ రోజు మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇది 100% గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. భారత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలో పని చేస్తున్నాము. తల దించుకోవాల్సిన అవసరం లేదు. తల పైకెత్తి పని చేయండి. జిఎస్టి, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్స్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉంది ఆన్ కమిట్మెంట్. మిత్రులారా, నా 32 సంవత్సరాల అనుభవంలో ఇన్ని కాంబినేషన్స్ కలిసిన కంపెనీ నేను చూడలేదు మిత్రులారా. ఇది నమ్మండి, నేను నిజమే చెప్తున్నా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2 కారణాలను మీరు గమనించండి. ఈరోజు అసలు నెక్స్ట్ మనీ ఎందుకు స్టార్ట్ అయింది మిత్రులారా? 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అందరు స్టార్టప్ ప్యాక్ వాళ్ళు వచ్చారు. అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా వెళ్ళారు. ఆయన గమనించింది ఒకటే, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టినరు, ప్రజల కోసము కాదు కాదు కాదు. కాబట్టి నేను ఇదే సిస్టంలో నాకున్నటువంటి ఐటీ రంగం ద్వారా, నాలెడ్జ్ ద్వారా నేనేమైనా ఈ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి ఏమైనా చేయొచ్చా? అతనికి వచ్చిన ఒక చిన్న ఆలోచననే 1 జనవరి 2017 నెక్స్ట్ మనీ స్టార్ట్ అయింది మిత్రులారా. ఇది ఒకటి అవుతే, రెండోది మీరు చూడండి, మార్కెట్లో వచ్చిన కంపెనీలు అన్ని కూడా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. కానీ దానికి భిన్నంగా ఈ కంపెనీ చూడండి మిత్రులారా, 26 డిసెంబర్ 2017 దాదాపు సంవత్సర కాలం లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి ఈరోజు సీరియల్ నెంబర్ 278 డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. ఇది నెక్స్ట్ మనీ సైట్ కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. మీరు అక్కడికి వెళ్ళి ఇది చూడొచ్చు మిత్రులారా. ఎంత స్పష్టమైనటువంటి వ్యాపారంలోకి వచ్చేసామో ఆ భగవంతునికి సదా మనం రుణపడి ఉండాలి. ఆ తర్వాత మిత్రులారా, డౌన్లోడ్ చేసుకున్నాక సైన్ అప్ అనేది రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఎందుకు? 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చెప్తుంది ప్రతి కంపెనీ ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళు దాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఒకే ఒక నెక్స్ట్ మనీ కంపెనీలో లైఫ్ టైం ఫ్రీ ఉంది. మీన్స్ వేరే దగ్గర ఫ్రీ ఇస్తుండ్రు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ సర్టెన్ టైం లోపల వాళ్ళు కనుక ఆ స్టార్టప్ ప్యాక్ కిట్ కనుక కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం మీరు 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పుడైనా సరే మీరు వచ్చి మళ్ళీ మీరు యాప్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ గ్రేట్ ఆపర్చునిటీ నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది మిత్రులారా. ఇకపోతే యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ₹1 1 పైసా ఫ్రీ రిజిస్ట్రేషన్ తోటి వచ్చిన వ్యక్తికి కూడా ఇక్కడ పొదుపు ఉంది, ఆదాయం ఉంది మిత్రులారా. ఎక్కడ లేదు ఈ ప్లానెట్ పైన. మరి ఎలా డబ్బులు ఆదా అవుతున్నాయి, వాళ్ళకు ఎలా పొదుపు అవుతుంది మిత్రులారా? ఈ ఒక్క సబ్జెక్టును కనుక మనం చెప్పగలిగితే అసలు మీకు తిరిగేలేదు. థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ టైఅప్ అంటారు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని వస్తువులు ఉన్నాయి. అమెజాన్, టాటా, బాటా. మిత్రులారా, ఇక్కడ అతను యాప్ను వాడుకొని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. దీన్ని ప్రచారం చేసి పని చేసి డబ్బులు సంపాదించవచ్చు మిత్రులారా. అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది. ఈరోజు ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ సంస్థ బాండ్ పేపర్ ఇస్తుంది, కానీ నెక్స్ట్ మనీ మనకు డబ్బులు ఇస్తుంది. దిస్ ఇస్ ద ఫ్రీ. అదేవిధంగా మిత్రులారా, ఇంకొక స్టెప్ ఉంది, అప్గ్రేడ్ ప్రైమ్ మెంబర్షిప్ అనే ప్రోగ్రామ్ ఉంది. అయితే మిత్రులారా, ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఇంతవరకు మాట్లాడుకున్నాము. కంపెనీ ఎక్స్ట్రా సర్వీసెస్, రీఛార్జ్ అయితేనేమి, షాపింగ్ అయితేనేమి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అయితేనేమి, మర్చెంట్ అయితేనేమి, బిల్లింగ్ అయితేనేమి, బుకింగ్ అయితేనేమి, బల్క్ మెసేజ్ అయితేనేమి,
డొమైన్ బుకింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. మిత్రులారా, మీకు అమెజాన్ తెలుసు, అక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ఉంది, పేటిఎంలో ఉంది, యూట్యూబ్లో ఉంది, అన్ని రంగాలలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, నో డౌట్. మిత్రులారా, ఈరోజు మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ప్లే స్టోర్లో అమెజాన్ కంపెనీ డౌన్లోడ్ చేయొచ్చు, మీరు అమెజాన్లో షాపింగ్ చేయొచ్చు మీరు. కానీ అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉంటుంది, సంవత్సరానికి 999. మిత్రులారా, అంటే ఫ్రీ వాళ్ళతో పాటు ప్రైమ్ మెంబర్ అయినందుకు ఎక్స్ట్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, నెక్స్ట్ మనీలో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఆ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా అప్గ్రేడ్ చేసుకోవడానికి అమెజాన్ అయితే సంవత్సరానికి 999, నెక్స్ట్ మనీ జీవితకాలం కోసం లైఫ్ టైం ఓన్లీ 1500, 1500. అయితే మిత్రులారా, అప్గ్రేడ్ అనేటటువంటిది చేసుకున్న తర్వాత మరి నేను చేసుకుంటే నాకేం లాభం ఉంది? మిత్రులారా, ఇక్కడ ఒక క్యాష్ బ్యాక్ ఉంది మనకు. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్, అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. మిత్రులారా, మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ, దాని తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ కూడా ఇస్తుంది కంపెనీ. కొన్ని సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, గవర్నమెంట్కి వెళ్ళ నుంచి ఎలాంటి లాభం లేదు కంపెనీకి, అక్కడ కూడా కంపెనీ మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. తర్వాత మనం ఏదైతే పని చేశామో మన టీం ద్వారా వాళ్లకు క్యాష్ బ్యాక్ రావడమే కాకుండా వాళ్ళ పైన ఉన్న వాళ్లకు పంచేదే లెవెల్ క్యాష్ బ్యాక్. మనం చూద్దాం మిత్రులారా, సైన్అప్ చేసుకున్నందుకు, సైన్అప్ చేయించినందుకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అర్థం చేసుకోండి, కంపెనీ ఎక్కడ కూడా మన శ్రమను దోపిడీ చేయడం లేదు, ప్రతి దగ్గర మనకు ఎంతో కొంత రిటర్న్ ఉంది. దాని తర్వాత మిత్రులారా, మరి కంపెనీలో మీకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది అని చెప్పాను, 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ వెనక్కి వచ్చిందంటే దాని అర్థం ఏంటిది? నథింగ్ బట్ ఫ్రీయే కదా. మరి అవి ఎక్కడ యూజ్ అవుతుంది? తక్కువలో తక్కువ ప్రతి ఇంట్లో టీవీ, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్ లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. దాని తర్వాత రీఛార్జ్ తర్వాత బుకింగ్ సెక్షన్ ఉంది, అక్కడ మనకు 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ షాపీ ఉంది, ఈ నెక్స్ట్ షాపీ లోపల కూడా 100% వరకు కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొన్నిటిపైన. ఆ తర్వాత చూస్తే ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే బిల్లింగ్ సెక్షన్ లో మనకు ఫ్రీ సర్వీసెస్ లో ఇక్కడ రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ రాదు, కానీ డిస్కౌంట్ పాయింట్స్ కంపెనీ ఇస్తుంది 25%. సో ఇవి ఎప్పుడు ల్యాబ్స్ కావు. మిత్రులారా, స్క్రీన్ షాట్ చేయండి, నన్ను అడిగితే ఇది కూడా ఫ్రీయే. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు ప్రైమ్ మెంబర్ కాండి, దాని యొక్క బెనిఫిట్ ఏందో మీకు చెప్తా. ట్రైనింగ్ కోసం మీరు డబ్బులు సంపాదించడానికి మీరు ఒక డ్రీమర్ కా అర్నర్ కోసం మీరు ట్రైనింగ్ కు రాండి తప్ప ఈ ప్రైమ్ మెంబర్షిప్ కోసం ట్రైనింగ్ కాదు. ప్రైమ్ మెంబర్షిప్ తీసేసుకోండి, ఏం బెనిఫిట్ ఉందో చూద్దాం మనం. మిత్రులారా, కంపెనీ ప్రొడక్టే ప్రైమ్ మెంబర్షిప్, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ కూడా బ్యాక్ అయిపోతున్నాయి, నథింగ్ బట్ ఫ్రీ. ఇక్కడే కాకుండా మనకు బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప వ్యాపార అవకాశం మనకి ఇచ్చింది బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్. మిత్రులారా, అసలు 1500 రూపాయలు కంపెనీకి 18% జిఎస్టీ, 1770 తోటి మనం ఏమైనా వ్యాపారం చేయగలుగుతామా? మీ మనసును అడగండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీది, మిమ్మల్ని కోటీశ్వరులుగా చేసే బాధ్యత మాది. ఇంకా లేదు, ఆ తర్వాత ఇంకేమీ లేదు, పని చేయడమే. నేను అదే పని చేస్తా ఉన్నా, దాని పర్యావసానం కూడా మీతోటి షేర్ చేస్తా. మిత్రులారా, ఇలాంటి సిస్టమ్ నేను ఎక్కడా చూడలే. ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం గురించి మిత్రులారా. ఇకపోతే మన యొక్క సిస్టమే పొదుపే మన సంపాదన. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు యాప్ని ఎలా వాడుకుంటున్నారు? దాని ద్వారా మన డబ్బులు మనకు బ్యాక్ రావడమే కాకుండా 10 నుంచి 20 వేల రూపాయలు సంవత్సరం సంపాదించవచ్చు. దాని తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్, ఇక్కడనే చాలా మంది పప్పులో కాలేస్తూ ఉంటారు. రెఫరల్ అనగానే ఎవరినో జైన్ చేసే స్కీము, మెంబర్లను చేసే స్కీమ్ అనుకుంటారు. కాదు మిత్రులారా, మీరు ఒక యూజర్గా మీకు జరిగిన అనుభూతి ఉదాహరణకు తీసుకుంటే,
మీరు మొబైల్ ఫోన్ 500 రీఛార్జ్ చేశారు, నేను 500 రీఛార్జ్ చేశా. మీరు నెక్స్ట్ మనీ సభ్యులు, నేను కాదు. మీకు 15 రూపాయలు మిగిలింది, నాకేమీ మిగలలే. మీకు జరిగినటువంటి సక్సెస్ స్టోరీ చెప్పడమే వ్యాపారం ఇక్కడ. దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు మిత్రులారా. ఈరోజు అమితాబ్ బచ్చన్ కూడా సూపర్ స్టార్ అయినప్పటికీ టీవీలో వచ్చి రెఫర్ చేస్తా ఉన్నాడు, అది కొనండి ఇది కొనండి. మనం ఇక్కడ నెక్స్ట్ మనీని ప్రమోట్ చేస్తా ఉన్నాము, నెక్స్ట్ మనీ యాప్ను ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాము. దాన్నే మనం రెఫరల్ అంటా ఉన్నాం మిత్రులారా. ఈ రెఫరల్ చేసిన తాలూకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ. మిత్రులారా, ఈరోజు చూస్తున్న నెక్స్ట్ మనీ 5-10% కాదు, ఇంకా చూసేది చాలా ఉంది. పేషెన్సీగా ఉండండి, ఉన్న బెనిఫిట్స్ తీసుకోండి, రాబోయే బెనిఫిట్స్ ని యాడ్ చేసుకోండి మిత్రులారా. అర్నింగ్ ఆపర్చునిటీస్ అంటే ఇదే. ఆ తర్వాత మనం చూసినట్లయితే D+S ద్వారా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీ ఎంబడి ఉంది. వెన్ను తట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, మీకు ఎంతో సహకరిస్తుంది మిత్రులారా. ఎంతమందిని రెఫర్ చేసుకుంటే అన్ని 20%. ఇక్కడ ఎలాంటి సమయపాలన కానీ సంఖ్యా పరిమితి కానీ లేదు, అన్లిమిటెడ్ మిత్రులారా. మనకు 20%. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో IMPS అనే విధానం ద్వారా, నెఫ్ట్ అనే విధానం ద్వారా తీసుకోవచ్చు మనము. అందులో నుంచి 5% TDS, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి మిత్రులారా. మీరు ఎంత కావాలంటే అంత చేయొచ్చు. రోజు మీరు ఒక 10 మంది ప్రైమ్ మెంబర్ చేయండి, రోజు 3000 తీసుకోండి, నెలకు 90,000 తీసుకోండి. మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఎనీ టైం వర్క్ చేస్తారా, పార్ట్ టైం వర్క్ చేస్తారా, ఫుల్ టైం వర్క్ చేస్తారా, గుర్తు వచ్చినప్పుడు చేస్తారా, గుండెలలో పెట్టుకొని చేస్తారా, మీ ఇష్టం. చేస్తే ఇస్తుంది కంపెనీ, లేకపోతే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్. తర్వాత సెకండ్ లెవెల్ మిత్రులారా. ఇప్పుడు చూడండి, కంపెనీ ఎలా మనకు 90% అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా. కంపెనీ యొక్క ఫార్ములా ఏంటిది? రెఫరల్ లెవెల్ అంటుంది 1500 రూపాయలు కంపెనీకి ఇస్తున్నాము, అమెజాన్కు 999 ఇస్తున్నాం మిత్రులారా. కానీ అతను ఎవరికి ఏమి ఇవ్వట్లేదు, కానీ మనం మాత్రం కంపెనీ అందరికీ ఒక ఆదాయ అవకాశాన్ని కల్పించింది. దానిపైన ఫస్ట్ రెఫర్ అండ్ అర్న్ 20%, 300 రూపీస్ బడ్జెట్ అయినది. ఆయన కనుక మనం హెల్ప్ చేస్తే మన ఫ్రెండ్కు, ఆయనకు 20% వెళ్తే మనకు 2%. సెకండ్ లెవెల్ 2%, 30 రూపీస్. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మన వాలెట్కి వచ్చేస్తుంది, మనం విత్డ్రా చేసేసుకోవచ్చు. మూడో లెవెల్ పైన 3%, నాలుగో లెవెల్ 4, 5, 6, 7, 8, 9, 10. 10 లెవెల్స్ వరకు పంచే విధానాన్ని లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు. 74% మిత్రులారా, 1110 రూపాయలు వెంటనే పనిచేస్తుంది. ఈ విషయం జనాలకు తెలియదు. జనాలు అనుకుంటున్నాయి డబ్బులు కలెక్ట్ చేసుకొని పారిపోతాయి. వాళ్ళు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యమే, కానీ కంపెనీ దగ్గర డబ్బులే లేవు కదా. 1110 రూపాయలు వెంటనే ఇచ్చేస్తుంది. రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ. దాని తర్వాత గోవా, దుబాయ్ 10%. మిత్రులారా, 90% ఫార్ములా ఉంది ఇక్కడ. అయితే మీరు అర్థం చేసుకోండి, ఒక ప్రైమ్ మెంబర్షిప్ అంటే 1770 రూపాయలే. మరి ఈ భూమి మీద మనకు చనిపోయినటువంటి ఒక వ్యక్తి నలుగురిని పిలిపించుకుంటుండు. బ్రతికుండంగా ఈ భారతదేశంలో ఒక 5 మందిని మనం తెచ్చుకోలేమా? ఆత్మ పరిశీలన. దానికి మిత్రులారా, డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు 5 మంది ఉన్నారా లేరా? ఉన్నారు అనుకుంటే మీరు సక్సెస్ మిత్రులారా. ఎవరు 5ని వాళ్ళు చేసుకోవడానికి ఒక రోజులో కూడా అవుతుంది, కానీ అందరూ మీలాగా ఉండాలని రూలు లేదు కదా. ఎన్నో రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎన్నో రకాలైన అనుమానాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక చార్ట్ అన్నమాట. మనము ఎప్పుడు చేస్తాము అనేది మన మీద ఆధారపడ్డది తప్ప కంపెనీలో లేదు. ఎవరు 5ను వాళ్ళు తెచ్చుకుంటే మనకు ఈ ప్రాజెక్టు 178 కోట్లు మిత్రులారా. లర్న్ డూ టీచ్, లర్న్ డూ టీచ్. చాలా మంది టీచింగ్ చేయడానికి వెళ్తారు, లర్నింగ్ చేయకుండా. అక్కడనే వాళ్ళకి కష్టం వస్తుంది. అందుకని నేను చెప్తా ఉన్నా, ఈ యొక్క 3 రోజులు మీరు శ్రద్ధగా వినండి.
పని చేయకండి. ఆటోమేటిక్ కోర్సులో దీనిపైన మీకు ఒక హోల్డింగ్ వస్తుంది. నేను అదే పని చేస్తా ఉన్నా కదా అక్టోబర్ నుంచి, మీరు చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 178 అనేది పరిమితి కాదు మిత్రులారా, అపరిమితమైన ఇన్కమ్ అవకాశం ఉంది ఇక్కడ. కొంతమంది మిత్రులకు అనిపిస్తుంది, సార్ ఇది 178 కోట్లు చాలా తక్కువ సార్, జర నా ఆకలి ఎక్కువ ఉంది, నాకు ఇంకెక్కువ కావాలి. అయితే ఇక్కడ చాలా వరకు ఏమనుకుంటారంటే, ఉద్యోగం చేస్తూ పార్ట్ టైంగా ఇంకొక జాబ్ చేసినట్టు ఇంకొక నెట్వర్క్ చేయాలనుకుంటారు. జాబ్లో అవకాశం లేదు కాబట్టి, మీ బాస్ అంతకంటే ఎక్కువ ఇవ్వడు కాబట్టి మీరు ఇంకొక జాబ్ చేస్తారు. కానీ మీకు కావలసినటువంటి ఇన్కమ్ మీ జాబ్ ఇచ్చాడు అనుకోండి, మీ జాబర్ ఇచ్చాడు అనుకోండి, మీకు కావాల్సిన మీరు ఇంకో ఉద్యోగం ఎందుకు వెతుకుతారు మీరు? సో ట్రై టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్, ట్రై టు అండర్స్టాండింగ్ మై ఫీలింగ్స్. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, ఇక్కడ కంపెనీలో అయితే చేసేసాము, జూనియర్లు సీనియర్లు ఎవరో పని చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇంకొక కంపెనీ చూసుకున్నట్లయితే 4 కంపెనీలలో వచ్చినట్లయితే 1000 కోట్లు అవుతాయని అనుకుంటారు. అది మిత్రులారా, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఒక్క వ్యక్తి కనుక డెవలప్ అయ్యి ఉంటే నేను అతన్ని ఎగ్జాంపుల్ తీసుకునేవాడిని. రోజుకొక కంపెనీ మారే వ్యక్తి, రోజుకొక కంపెనీ మారే వ్యక్తికి గ్యారెంటెడ్ గా వస్తున్నాయి, డబ్బులు మాత్రం రాదు, చెడ్డ పేరు అయితే వస్తుంది మిత్రులారా. సార్ మరి ఎలా 1000 కోట్లు కావాలంటే ఎలా? ఏమీ లేదు మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం కదా, ఈచ్ వన్ టీచ్ 5 బదులు 6 36 చేయండి, 1000 కోట్లు దాటుతుంది. టీముకు హెల్ప్ చేయండి, హెల్ప్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే కంపెనీలలో, ఈ కంపెనీలోనే చేయని వ్యక్తి వేరే కంపెనీలు ఏం చేస్తాడు? ఆ ఎద్దు మంచిదైతే ఆ అంగళ్ళనే అమ్ముడుపోయేది కదా. ఇక్కడ చేయలేని వ్యక్తి ఎక్కడ చేయడు. మళ్ళా 4 రోజులకు అతన్ని తోక మనం పట్టుకుంటే మళ్ళా 4 రోజులు అయినాక ఆ కంపెనీ మంచిది అంటాడు, ఇంకో కొన్ని రోజులైనాక ఆ కంపెనీ చెడ్డది అంటాడు, ఇంకో కంపెనీ మంచిది అంటాడు. అంటే మనను ఎప్పటికీ బలిపశువులుగా చేసే కొంతమంది సెట్ వర్కర్స్ ఉన్నారు మార్కెట్లో, తస్మాత్ జాగ్రత్త. వాళ్ళకు తెలియదు సెట్ వర్కర్స్ అని. సో మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్కర్ మాత్రమే సక్సెస్ అవుతాడు. యావత్ ప్రపంచంలో ఈ సిస్టమ్ సక్సెస్ అయిపోయింది. సో ట్రై టు అండర్స్టాండ్ మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము మన క్యారెక్టర్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం. దాని తర్వాత చూసినట్లయితే ఎంత పర్సెంటేజ్ అంటే, సార్ నాకు అంత వద్దు సార్, నా కోరికలే చిన్నవి సార్, నాకు నానో కారు ఉన్నా సరిపోతుంది, సెకండ్ హ్యాండ్ కారు ఉన్నా సరిపోతుంది సార్, నాకు 20,000 కారు ఉన్నా చాలు సార్, మధ్యలో 4 సార్లు ఆగిపోయినా నాకు చాలు సార్. చాయిస్ ఈజ్ యువర్స్, డ్రీమ్స్ ఈజ్ యువర్స్. కాబట్టి మిత్రులారా, ఇన్కమ్ ఆపర్చునిటీ ఉందని చెప్తున్నా, ఎంత తీసుకోవాలనేది మీకు మీరు డిసైడ్ చేసుకోండి. దాని తర్వాత ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు, నేనైతే 178 కోట్ల కోసం పనిచేస్తున్నా మిత్రులారా. గొప్ప పని చేసినప్పుడు, హిమాలయాలు ఎక్కాలనుకున్నప్పుడు ఒక సపోర్టింగ్ సిస్టమ్ కావాలి. ఆ సపోర్టింగ్ సిస్టమే D+S. ఆ తర్వాత చూడండి, అదొకటే కాకుండా తన డ్రెస్ కూడా మార్చుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? ప్రపంచమంతా తెలియకపోయినా బాధ లేదు, తను చేస్తున్న కంపెనీ గురించి మాత్రం చాలా క్లియర్ గా తెలియాలి. ఎక్కడ కూడా కార్నర్ లో 0.00001% కూడా మైల ఉండకూడదు, కార్బన్ ఉండకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్, లెవెల్ క్యాష్ బ్యాక్. 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ మిత్రులారా, సారీ, రీపర్చేజ్ ఇన్కమ్ మీన్స్ ఎవరెవరికి ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వస్తుందో ఆ క్యాష్ బ్యాక్ లో 10 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది, 25%. దీన్ని లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాము, రీపర్చేజ్ అంటాం మిత్రులారా. ఇది బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్. అర్థం చేసుకుంటే పండుకున్నా మనకు డబ్బులు వచ్చే విధానం మనకు తెలియకపోతే జీవితాంతం పని చేయాలని చెప్తారు పెద్దలు. మిత్రులారా, ఇక్కడ మనకు పని చేయకపోయినా పండుకున్న డబ్బులు వచ్చే పద్ధతి, దానికి మంచి నిదర్శనం జియో ఫోన్. ముఖేష్ అంబానీ గారు ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు, 6 పైసలు, జియో టు జియో కాకుండా వేరే నెట్వర్క్. అది ఎలా సాధ్యమైంది అతనికి? కేవలం అతను 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశాడు, డబ్బులు వెదజల్లి. మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం? డబ్బులు సంపాదించి కూడా చేస్తున్నాం. ముఖేష్ అంబానీ కంటే కూడా మనం ఇంకా గొప్ప. మిత్రులారా, 1,00,000 మంది టీం తయారు చేశాం.
అతనికి ఒక రోజులో అయిందా ఏంటి? కొంత టైం పడుతుంది. ఈ 1,00,000 మంది యూజర్స్ ఒకరింట్లో జియో ఉండొచ్చు, వోడాఫోన్ ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు. ఆ యొక్క కుటుంబాలలో 2 మొబైల్ ఫోన్స్ రీఛార్జ్ చేసుకున్నారు. 400 రూపాయలు, 2% 8 రూపీస్, అందరికీ 8 లక్షల రూపాయలు అందరికీ వెళ్ళిపోయాయి. అందులో 25% అంటే 2 lakhs రూపీస్ 10 మందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తే ప్రతి వ్యక్తికి 20,000 రూపాయల ఇన్కమ్. మిత్రులారా, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండు? మరి ఒక దగ్గరే కాదు కదా, వేరే దగ్గర కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, పరిస్థితి ఏంది? మిత్రులారా, పొటెన్షియాలిటీ ఏంది అర్థం చేసుకోండి. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆలోచన చేయండి. ఎక్కడ ఎవరిని రీఛార్జ్ చేసుకోమని మనం బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు, మనకు డబ్బులు వస్తాయి. యావత్ ప్రపంచం నుంచి రాబోతాయి మీ మొబైల్లోకి. ఆ తర్వాత చూస్తే ఒక్క ఇన్సూరెన్స్ బేస్ చేసుకోండి. ప్రతి ఇంట్లో 2 వీలర్ ఉంది, 4 వీలర్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ప్రాపర్టీ ఉంది, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది, యాక్సిడెంటల్ ఉంది, లైఫ్ ఉంది, అన్నీ చేసుకోవచ్చు. మిత్రులారా, ఒక ఇన్సూరెన్స్ మనం బేస్ చేసుకున్నా కూడా కోటీశ్వర్లం కావచ్చు. ఆ తర్వాత ఈ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అదే మన కష్టార్జితం అవుతే 5% టీడీఎస్, 5% అడ్మిన్ మైనస్ అవుతున్నాయి. అదే గనక క్యాష్ బ్యాక్ అవుతే 100% యూస్. ఈ బెనిఫిట్ అర్థం కావాలి మనకు. అది మీరు రీఛార్జ్ చేసుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూర్స్, నెట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, మనం ఎలాగూ జీవితంలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో వస్తువులు అయితే కొనాల్సిందే, సర్వీసెస్ వాడుకోవాల్సిందే. మన క్యాష్ బ్యాక్ తోటి మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీ అనేది రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. అందులో మొదటి రాయల్టీ సిల్వర్. సిల్వర్ అంటే సింపుల్, ఒక 5 మంది ప్రైమ్ మెంబర్స్ ఫ్రంట్ లైన్ లో, దాని తర్వాత 10 లెవెల్స్ నింపినట్లయితే 9+5 14 మంది ప్రైమ్ మెంబర్లు అయినట్లయితే అన్లిమిటెడ్ డెప్త్ 1% 15 రూపాయలు రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. మిత్రులారా, లైవ్ లో నేను చూపిస్తా, నేను అబద్ధం చెప్పను, ఏం చేస్తానో అదే చెప్తా. ఆ తర్వాత మిత్రులారా, మనము తెలిసిన వాళ్ళకు హెల్ప్ చేస్తే, మనము తెచ్చిన వాళ్లకు, ఆ తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు సిల్వర్ అయితే మనం గోల్డ్ అవుతాము. గోల్డ్ అయినప్పుడు మనకు 2% వస్తుంది, సిల్వర్ కు 1% వెళ్తుంది, బ్యాలెన్స్ మనకు వస్తుంది. మిత్రులారా, ఆ తర్వాత చూడండి, ఎక్కడ కంపెనీలలో అయినా పైకి వెళ్ళినప్పుడు టార్గెట్స్ టఫ్ చేస్తారు. నా 32 years ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఇక్కడ మాత్రం ఈజీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు వాళ్ళు? మిత్రులారా, మనము తెచ్చిన వ్యక్తే కాదు, 5 లెగ్గులలో ఒక్కొక్క లెగ్గులో 10 లెవెల్స్ లో ఎవరు గోల్డ్ అయినా మనము డైమండ్ అయిపోతాము. మనం డైమండ్ అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 3% వస్తుంది. ఫ్రెండ్స్, మీరు చూడండి ఎంత ఈజీగా ఉంది. ఇప్పటి వరకు మాట్లాడిన ఈ రాయల్టీలు అన్ని కూడా మన టీంకు సంబంధించినవి అయితే, క్రాస్ లైన్ నుంచి అప్ లైన్ నుంచి ఎంటైర్ కంపెనీలో మిత్రులారా, కంపెనీ రాయల్టీ 1%. క్రౌన్ డైమండ్ అనే పేర్లు పెట్టుకుర్రు చాలా మంది. కానీ మిత్రులారా, ఈ కంపెనీలో నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. రాయల్టీ ఇన్కమ్ కోసం ఎక్కడా కూడా లేదు. మీరు కావాలంటే సెర్చ్ చేయండి యావత్ ప్రపంచంలో, నాట్ ఇండియా, వరల్డ్ వైడ్ గా చెక్ చేసుకోండి. అయితే మిత్రులారా, 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో 5 ఒక్కొక్క లెగ్గులో ఒక డైమండ్ బుట్టిస్తే మనం క్రౌన్ డైమండ్. మిత్రులారా, ఒక్కొక్క క్రౌన్ డైమండ్ కు 3 నెలలకు ఒకసారి ఇస్తారు. ఇది ఏప్రిల్ మే జూన్ 3 నెలల రాయల్టీ 9 లక్షల రూపాయలు వచ్చింది ఒక్కొక్కరికి. మిత్రులారా, కొంతమందికి
నష్టం అనుకుంటే జోబులో నుంచి పడిపోతే డబ్బులు నష్టం అనుకుంటారు, ప్యాకెట్లో నుంచి. కాదండి, రావాల్సిన డబ్బు రాకపోవడం కూడా నష్టమే. ఆలస్యం అమృతం విషయం, లేట్ చేయకండి. నా ఎస్టిమేషన్ టైం 2 years. కానీ మిత్రులారా, ఈ కంపెనీలో 11 నెలలకు క్రౌన్ డైమండ్ అయ్యాడు. క్రౌన్ డైమండ్ అంటే టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. కాబట్టి 24 నెలలు మనం ఒక అకుంఠిత దీక్షతోటి మనసా వాచా కర్మణ పనిచేద్దాం మిత్రులారా. ఇంకా ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఏ వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోండి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు ఆడి కారు కొనుక్కుంటే హాస్పిటల్కు తిరగడానికి ఒక అంబులెన్స్గా పనికి వస్తుంది. అదే చిన్న వయసులో కారు కొంటే ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ మిత్రులారా. ఛాయిస్ మీ చేతిలో ఉంది, చెప్పడం నా బాధ్యత. ఆ తర్వాత మిత్రులారా, రాత్రి 12 గంటలకు ఇంకొక రాయల్టీ వస్తుంది, లీడర్షిప్ రాయల్టీ. మనం ఏమనుకున్నాం, ఈచ్ 1 టీచ్ 5. ఈ భూమి మీద ఒక 5 మంది వ్యక్తులకు చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు. హెల్ప్ తీసుకోకపోతే మీరేం చేయలేరు, నేనేం చేయలేమో. పని చేసే వాళ్ళకి హెల్ప్ చేయండి. నేను అదే పని చేస్తున్నా మిత్రులారా. మరి ఆ విధంగా మనము తెచ్చిన 5 మందికి హెల్ప్ చేస్తే, 5 పీపుల్కి హెల్ప్ చేస్తే కంప్లీట్, వాళ్ళు 5 కంప్లీట్ చేయడానికి. మిత్రులారా, లీడర్షిప్ రాయల్టీ 10% వస్తుంది. వాళ్ళకి 1000 రూపాయలు వస్తే మనకు 500 వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు. మిత్రులారా, ఈ రోజు మీకు ఒక గొప్ప అవకాశం ఉంది. ఈ రోజు వచ్చిన వాళ్లకు 5-25 మీరు 30 రోజులలో పూర్తి చేసుకుంటే ఇది 90 days గేమ్ మిత్రులారా, 90 రోజుల గేమ్. 5-25 పూర్తి చేసుకుంటే మీకు లీడర్షిప్ రాయల్టీ కాకుండా కంపెనీ నుంచి మీకు గోవా తీసుకుపోయి ఎంజాయ్ చేసుకొని తీసుకొస్తుంది 30 days లో. మీరు తెచ్చిన 5 మందిని మీరు గోవాకు తీసుకపోతే మీరు దుబాయ్కి వెళ్తారు మిత్రులారా. 5-25-125 90 రోజులలో. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఒక మిత్రుడు అకారణం చేత టైం అయిపోతే అతను బాధపడకూడదు. నెక్స్ట్ మనీలో ఎవ్వరు బాధపడేటందుకు రాలే, ఇక్కడ మనం ఎంజాయ్ చేసేందుకు వచ్చినాం, సంతోషం చేసుకుంటాం మిత్రులారా. నో టైం లిమిట్. ఎప్పుడైనా సరే 5-25-125 625 అనే స్ట్రక్చర్ను మీరు పూర్తి చేస్తే అతనికి కూడా ఫారెన్ టూర్ ఉంది, దుబాయ్ కానీ బాలి కానీ మిత్రులారా. పాస్పోర్ట్ లేని వాళ్ళని రెడీ చేసుకోమని చెప్పండి. సపోర్ట్ ఏముంది, హెల్ప్ లైన్ ఏముంది కంపెనీ నుంచి మిత్రులారా. ప్రతి ప్రైమ్ మెంబర్ కు ఆయన ప్రైమ్ మెంబర్షిప్ 1500 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇచ్చేస్తుంది. అది ఎప్పుడు యూజ్ చేసుకుంటే అప్పుడు ఆయనకు రిటర్న్ వచ్చింది. ఎండ్ యూజర్ కు నష్టం లేని సిస్టమ్ ఉంది మిత్రులారా. చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అదే చెప్తుంది, ఎండ్ యూజర్ కు నష్టం ఉండకూడదు. ఇక్కడ ఎండ్ యూజర్ కు నష్టం లేదు. ఇకపోతే ఈజీగా మనీ రాకూడదు. పని చేస్తే డబ్బులు వస్తున్నాయి, ఈజీగా ఎందుకు వస్తుంది? ప్రమోట్ చేస్తున్నాం ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈజీ మనీ అంటే మీరు అక్కడ డబ్బులు పెట్టుబడి పెడితే అతను 3% 10% ఇస్తామనడం ఈజీ మనీ మిత్రులారా. పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. స్పెషల్ మనకు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అయితే ఇప్పుడు కరోనా గురించి డ్రాప్ చేశారు, ఆపి పెట్టారు కంపెనీ. కానీ మన సీనియర్స్ రేపు 20వ తారీఖు నుంచి నెక్స్ట్ టైకూన్స్ రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ఉంది మిత్రులారా. నేను 2 టైకూన్స్ అటెండ్ చేశాను, మీరు కూడా అటెండ్ చేయండి. మెడ కింది భాగానికి ఇప్పటివరకు ఖర్చు పెట్టాము, మెడ పై భాగానికి ఖర్చు పెట్టండి 199 రూపాయలు. కానీ మొన్నటి రోజు చివరిన 500 రూపాయలైనా టికెట్ దొరకలే, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. బుక్ చేయని వాళ్ళు ఈరోజు బుక్ చేసుకోండి మిత్రులారా. దాని తర్వాత అక్కడ మనకు హిందీలో ప్రోగ్రామ్ ఉంటుంది, ఇంగ్లీష్ లో స్లైడ్స్ ఉంటాయి, మీరు అటెండ్ చేయండి, అర్థం అవుతుంది. అర్థం కాకపోతే మీరు నాకు స్లైడ్స్ పంపించండి, నేను మీకు అర్థం చేయిస్తా తెలుగులో. ఆ తర్వాత మిత్రులారా, సీనియర్ నుంచి ప్రతిరోజు డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది 7 o'clock తెలుగులో. కాబట్టి అర్థం చేసుకోండి. వేరే లాంగ్వేజ్ ఉంటే మీ మిత్రుడు అతని లాంగ్వేజెస్ లో కూడా ఉంది మిత్రులారా, త్రూ అవుట్ ఇండియాలో జూమ్ మీటింగ్ ద్వారా. ఆ తర్వాత నేను డబ్బు సంపాదించడానికి సక్రమమైన మార్గంలో ఒక చీమకు హాని చేయకుండా నేను డబ్బు సంపాదించడానికి బయలుదేరాను. మీరు కూడా నాతోటి కలవండి, మీరు కూడా ఎవరికి హాని చేయకుండా మనము చేతులు కలుపుదాం.
చట్టబద్ధమైన పని చేద్దాం, గవర్నమెంట్ ఆమోదించిన పని చేద్దాం. ఒక చీమకు హాని చేయకుండా మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన జిల్లాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. మిత్రులారా, యావత్ ప్రపంచంలోనే భారతదేశం విశ్వ గురువుగా మారబోతుంది. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, రాత్రి మనకు అప్లికేషన్ ట్రైనింగ్ ఉంటుంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఎంత గ్రేట్ ఆపర్చునిటీ మిత్రులారా. ఎక్కడ నన్ను ఉందా మీరు ఆలోచన చేయండి, ఏ వ్యాపారంలో నన్ను ఉందా ఆలోచన చేయండి, ఏ ఉద్యోగంలో లేనటువంటి గొప్ప అవకాశం ఉంది. మిత్రులారా, ఈ 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ఈ రోజే తీసుకోండి మీరు. ఎందుకంటే ఇది వాడడం ద్వారా మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతో పాటు సంవత్సరంలో మీరు ఇది స్క్రీన్ షాట్ చేయండి. విన్ విన్ ఆఫర్ అన్నమాట, మీకు లాభము మనకు లాభము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్ కోర్సులో మనం ఇక్కడ చేసినా చేయకపోయినా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వస్తువులు వాడుతూనే ఉంటాం. సంవత్సర కాలానికి 16,731 రూపాయలు. మిత్రులారా, మన పిల్లల బట్టలకో, స్కూల్ ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది కదా. 1770 రూపాయలను దాచుకొని మనము మధ్యతరగతిలో ఉందామా? ఈ 1770 రూపాయలతోటి నేను కోటీశ్వరుని కావాలా? ఈ రోజు మీ చేతిలో ఉంది మిత్రులారా. బ్రేక్ఫాస్ట్ లోపల నిజంగా మీరు గనక మీ కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు అయితే తీసుకోండి, వస్తువులు వాడండి. చూడండి, 4 రోజులు కాదు, మీకు 90 రోజులు నేను అసిస్టెంట్ ఇస్తాను. ఈ అసిస్టెన్సీ ద్వారా రోజుకు 3 నుంచి 4,000 ఇన్కమ్ కు మీరు వెళ్ళిపోతారు మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే సైన్అప్ చేయని వాళ్ళు సైన్అప్ చేయండి. గమనించాల్సిన విషయం ఏంది సైన్అప్ లో, మీ యొక్క రెఫరల్ ఎవరైతే ఉన్నారో, మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క యూజర్ నేమ్ మొదటి గడిలో ఇవ్వాలి. అక్కడ మీకు ఇచ్చిన వెంటనే పక్కన చెక్ బాక్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి ఈ ప్రాసెస్ మిత్రులారా. పేరును మూసి మోసపోకండి. పేరు సేమ్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మీరు అక్కడ గమనించాల్సింది యూజర్ నేమ్, మొబైల్ నెంబర్, ఇవి 2 ఓకే అయితే మాత్రమే మీరు కన్ఫర్మ్ చేయండి. 2వ స్టెప్ లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. 3వ స్టెప్ లో మీ ఈమెయిల్ ఐడి. 4వ స్టెప్ లో యూజర్ నేమ్. 5వ స్టెప్ లో మీ యొక్క పాన్ కార్డ్ పైన ఉన్న పేరు ఇవ్వండి. 6వ స్టెప్ లో మీరు పాస్వర్డ్ ఇవ్వండి. మిత్రులారా, సైన్ అప్ చాలా ఫ్రీ, చాలా ఈజీ. మీ సీనియర్ మీకు సహకరిస్తాడు అర్థం కాకపోతే. ఆ తర్వాత మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ భారత ప్రభుత్వం చెప్తుంది. మీరు ఎవరికైనా సరే ఏజెన్సీ ఇవ్వదలుచుకుంటే, డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వదలుచుకుంటే అతను మన ఇండియన్ అయ్యాడా కాదా, లేదా అతను తలదాచుకోవడానికి వచ్చినటువంటి విదేశీయుడా. కాబట్టి మిత్రులారా, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఓటర్ కార్డు, మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉండాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాన్ కార్డ్ మాత్రమైతే ఉండాలి మిత్రులారా. పాన్ కార్డ్ లేకపోతే మనం తీసుకోము. ఎందుకంటే మనకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది కాబట్టి, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీ ప్రొఫైల్ ను అప్డేట్ చేయాలి. నెక్స్ట్ మనీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మిత్రులారా, మీ చేతులతోటే మీరు చేసుకోవచ్చు. ఎవరికి మీరు ఇది కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనీ యాప్ చూడండి, బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేయండి. చేసిన వెంటనే మీకు అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మీ రెఫరల్ పేరు వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది, పక్కన కాల్ అని ఉంటుంది. కాల్ చేయండి, అతనేనా కాదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత కిందికి బాటంలో వచ్చి ఎడిట్ ప్రొఫైల్ చేయండి. మీ యొక్క ఏజు, అడ్రస్, నామినీ అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత అప్డేట్ ప్రొఫైల్ చేయాలి. ఆ తర్వాత మనము డబ్బులు బ్యాంకు నుంచి తెచ్చుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మిత్రులారా. మన యొక్క హోమ్ పేజీలో వాలెట్ అని ఉంటుంది. వాలెట్ నొక్కగానే మనకు అక్కడ యాడ్ మనీ అని ఉంటుంది. యాడ్ మనీ నొక్కగానే 100, 1770, 2000 ఎంత తెచ్చుకుంటారు వాలెట్ కు. మిత్రులారా, మనకు కావాల్సింది 1770. ఈ 1770 రూపాయలు మనము యాడ్ మనీ అని నొక్కగానే పేయు మనీ వస్తుంది. ఈ మధ్యలో మీకు ఐసిఐసిఐది కూడా వచ్చింది, అది నొక్కండి మిత్రులారా. ఇంకా ఫాస్ట్ జరుగుతుంది వర్క్. దాని తర్వాత మనం చూసినట్లయితే మీకున్నటువంటి గూగుల్ పే ద్వారా కావచ్చు, పేటిఎం ద్వారా కావచ్చు, ఫోన్ పే ద్వారా కావచ్చు, వాలెట్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ ద్వారా కావచ్చు, మిత్రులారా డబ్బులు మీకు వాలెట్ లోకి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న వెంటనే మీరు హోమ్ పేజీలో ప్లస్ మార్క్ నొక్కండి. అక్కడ అప్గ్రేడ్ అని ఉంటుంది. చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ రైటా రాంగా చెక్ చేసుకొని అప్గ్రేడ్ చేయండి. చేసిన వెంటనే మీకు థంబ్ మార్క్ వస్తుంది. థంబ్ మార్క్ వచ్చిన వెంటనే మీరు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి యాప్ కు. మిత్రులారా, ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది యావత్ ప్రపంచానికి ఒక అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి డైరెక్ట్ సెల్లింగ్ పైన ఆధారపడ్డదని భారత ప్రభుత్వం గుర్తించింది 2016. నో డౌట్ ఎట్ ఆల్, డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద ఎక్సలెంట్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్.
అలాంటి సిస్టంలో నెక్స్ట్ మనీ వచ్చిన మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ. ఆ సర్వీస్ సెక్టార్ కంపెనీలో మొత్తం నెక్స్ట్ మనీలోనే మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్, ఆయన టీం అనేది మీకు తెలియకుండా వచ్చేశారు. ఇది ఫార్చ్యూన్, మీ యొక్క అదృష్టం మిత్రులారా. ఆ తర్వాత అతను ఒక మెకానికల్ ఇంజనీర్, అతని యొక్క జూనియర్ సుభాష్ సార్, అతను కూడా ఒక మెకానికల్ ఇంజనీర్. 30 lakhs ప్యాకేజ్ మిత్రులారా. నెలకు 2.5 లక్షల జీతగాడు. ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటలకు చాలా బిజియెస్ట్ పర్సన్. ISO 9000 కంపెనీస్ ట్రైనర్ కు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ అన్నమాట. అలాంటి వ్యక్తి అతను నెక్స్ట్ మనీ చేస్తుండంటే మరి మనకు 2.5 లక్షల జీతం ఉందా? లేదంటే తక్షణం చేయాలి మిత్రులారా. అలాంటి ఆ వ్యక్తే మనకు నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ ఇచ్చేది. మన సీనియర్, మన అప్లైన్, అతని యొక్క జూనియరే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ యొక్క గురువు అన్నమాట. డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు. ఈ రోజు మీతోటి మాట్లాడుతున్నానంటే నా డిజిటల్ గురు ఆయననే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప సక్సెస్ఫుల్ టీంలో ఉన్నాం మనం. కాబట్టి మీరు సక్సెస్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మిత్రులారా. కేవలం మీరు డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం మాత్రమే ఉంది మీ చేతిలో. ఆల్రెడీ ట్రాక్ మొత్తం రెడీ అయిపోయింది మిత్రులారా. సో ఈ రోజు మీరు మీ యొక్క సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఈ ప్రోగ్రాము విన్నందుకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, నేను ఇప్పుడు చెప్పిన మాటలే కాకుండా ప్రూఫ్, ఎందుకంటే నేను మీటింగ్ చెప్పిన కాబట్టి నేను ప్రూఫ్ చూపిస్తాను. నా జూనియర్స్ చేసినప్పుడు వాళ్ళు చూపిస్తారు. నాకంటే ఇంకా వాళ్ళ రికార్డ్స్ ట్రిమెండస్ రికార్డ్స్. వేరే దగ్గర ఒక వ్యక్తి డబ్బులు సంపాదించిండని చెప్తారు, కానీ ఈ కంపెనీలో జూనియర్స్ సాటిస్ఫాక్షన్ ఉంది. అలాంటి ఒక గొప్ప కంపెనీలో ఉన్న మిత్రులారా ఫోన్. సో మీరు రెడీగా ఉండండి. నేను స్క్రీన్ షాట్స్ చేసుకోండి మిత్రులారా. ఇది నేను స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా. జస్ట్ 10 seconds. మిత్రులారా, చూడండి. ఫస్ట్ మన నెక్స్ట్ మనీ యాప్ ఓపెన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీకు చెప్పాను నేను, రైట్ సైడ్ కార్నర్లో టాప్లో బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్. మిత్రులారా చూడండి, 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. తర్వాత మీకు ఒక విషయం చెప్పాను నేను. ఏమని? ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసే లోపల పిసినారితనం కాదు, 1770 మీరు ధైర్యం చేయండి. ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. కలిసి ప్రయాణం చేద్దాము. ఆర్థిక స్వాతంత్ర ప్రోగ్రాం సంగ్రామం మిత్రులారా, ఆర్థిక పోరాట సంగ్రామం ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం పనిచేస్తున్నాం మనం. దాని తర్వాత చూడండి మిత్రులారా, ప్రతి సైన్ అప్ అయినప్పుడు 50 వస్తాయని చెప్పా. 3వ తారీఖు 2019 వెంటనే ప్రైమ్ మెంబర్ అయ్యా. 3వ తారీఖు అక్టోబర్ 2019. ఇంకొకటి ఏం చెప్పా మీకు, నేను రోజు పని చేస్తానని చెప్పా. మీరు కాపీ పేస్ట్ నన్ను ఫాలో కామని చెప్పా. ఆ రోజు రాత్రి మా సీనియర్ నాకు ఏం చెప్పిండు, 90 రోజులు మీటింగ్ రామన్నాడు. ఆ రోజు 9 గంటలకు మీటింగ్కి వెళ్ళిపోయినా. నెక్స్ట్ డే నుంచే 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు ఆ రోజు నుంచి పని చేస్తున్నా. అంటే మనం పని పోస్ట్ పోన్ చేస్తే మన ఇన్కమ్ పోస్ట్ పోన్ అవుతుంది అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి. దాని తర్వాత 1770 రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్ కావడంతో ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ఏమైంది కళ్ళతోటి చూడండి మిత్రులారా. టోటల్ అర్నింగ్ రిపోర్ట్స్. ఇంతకంటే నేను ఎక్కువ ఇప్పిస్తాను, ఎందుకంటే నాకు చెప్పే సీనియర్ తెలుగులో లేడు, మీకు తెలుగులో ఉన్నా. ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి. సంవత్సర కాలంలో కాలేదు 3,35,475 రూపాయలు. మిత్రులారా చూడండి, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. మీకు నేను ఇంతకంటే ఎక్కువ ఇప్పిస్తా. కేవలం నన్ను ఫాలో చేయండి, కాపీ పేస్ట్ అంతే. వేరే దగ్గర లాగా అవన్నీ ఏమి లేవు ఇక్కడ, బిల్డప్ లేవు ఇక్కడ, బిజినెసే. తర్వాత మీకు పండుకున్న డబ్బులు వస్తాయని చెప్పిన మిత్రులారా, క్యాష్ బ్యాక్ చూడండి.
రీఛార్జ్. మిత్రులారా నేను మీ ఎంబడే ఉన్నా. ఇప్పుడే ఇదే సెకండ్ లో మిత్రులారా 8:22:50 ఇప్పుడే ఫ్రెష్, ఇప్పుడే ఒక రీఛార్జ్ జరిగింది. చూడండి ఫ్రెండ్స్, 2:22:22 8:18:48 8:15 8:14 8:08:37 8:08:06 8:05 మిత్రులారా మీ ఎంబడే ఉన్నా నేను. ఇంతకంటే లైవ్ ప్రూఫ్ ఏదన్నా ఉందా? మీరు ఇంటారా అంటే నా భూతో నా భవిష్యత్ మిత్రులారా, ఇక భవిష్యత్తులో వస్తుందని నాకు నమ్మకం లేదు. దాని తర్వాత మీరు చూడండి 1770 రూపాయలతోటి మిత్రులారా చూడండి, మీకు 37,000 మంది టీం చెప్పాను నేను, నిజమా కాదా? చూడండి మీరు, ఇక చూడండి 37,548 మంది మెంబర్స్. నేను కేవలం 30 మందిని తీసుకొచ్చా, అందులో 11 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్లు అయ్యారు. నేను చెప్పిన వాళ్ళు కూడా కాలే, ఎందుకంటే వాళ్ళు 1770 దాచుకొని గొప్పోళ్ళు కాదామని. నో ప్రాబ్లం, నాకేం చేసేది ఉంది? వాళ్ళు ఆగిపోతే నేను ఆగిపోతానా? నో, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మిత్రులారా కెరియర్ ఇది డిపెండ్ కాదు, చేయకపోతే వాళ్ళ కర్మ, వదిలేసేయండి. మధ్య తరగతిలో ఉంటామని వాళ్ళు డిసిషన్ తీసుకుంటే మీరు ఏమీ చేయలేరు. 1770 రూపాయలు ఎవరైతే నమ్మినరో వాళ్ళకి సహకరించండి మీరు. తర్వాత ఈచ్ వన్ టీచ్ 5 5 25 125 మిత్రులారా మీరే లెక్క చేసుకోండి. 5 బదులు 11 25 బదులు 50 మిత్రులారా. ఆ తర్వాత 125 బదులు 27 సంవత్సర కాలం రాలేదు ఇంకా. అంటే ఒక్కొక్క లెవెల్ కు 4 నెలలు పట్టినట్టు మిత్రులారా. 10 లెవెల్స్ కు 40 నెలలు. 40 నెలల్లో నేను 178 కోట్లు తీసుకుంటున్నా, మీకు కూడా ఇప్పిస్తా. కమాన్ రాండి, కలిసి పనిచేద్దాం, సమయాన్ని వ్యర్థం చేయొద్దు. నమ్మకం ఉంటే 1770 తోటి ఈరోజు ప్రైమ్ మెంబర్ కాండి. రోజుకు ఉదయం రాత్రి నా ఎంబడి ఉండండి మిత్రులారా. నా 52 సంవత్సరాల నా జీవితంలో నా తల్లిదండ్రులు కానీ ఏ వ్యక్తి కూడా నాకు చెప్పలేదు నా చేయి పట్టుకోండి. మిత్రులారా సెట్ వర్కర్స్ చేయి పట్టుకోకండి. సెట్ వర్కర్స్ ఈ రోజు ఈ కంపెనీ మంచిది అంటాడు, 4 రోజులు కాగానే ఇంకో కంపెనీ మంచిది అంటాడు. ఆ సెట్ వర్కర్ మనకు డబ్బులు ఇస్తాడో ఇయ్యడో తెలియదు, కానీ మన యొక్క క్యారెక్టర్ పార్ట్ చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. అందుకే యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్. మీ పైన ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు మిత్రులారా. మీ 10 మంది సీనియర్లలో మీకు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ను మీరు సెట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత 10కి 10 మంది డమ్మి ఉంటే ఉండరు, ఉంటే నేనున్నా మిత్రులారా, కంపెనీ ఉంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఆ తర్వాత మిత్రులారా 10 లెవెల్స్ పూర్తి చేసినట్లయితే సిల్వర్ రాయల్టీ. నేను సిల్వర్ రాయల్టీ మిత్రులారా. మరి సార్ సిల్వర్ రాయల్టీ అన్నారు కదా, మరి వచ్చింది చూపిస్తారా సార్? ఎస్, వై నాట్. జీవితంలో బిజినెస్ పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ దగ్గర సీక్రెట్ ఉండొద్దు, బిజినెస్ పార్ట్నర్ దగ్గర సీక్రెట్ ఉండొద్దు మిత్రులారా. మన కష్టార్జితంలో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ మైనస్ అయిపోతాయని చెప్పాము. నిన్నటి రోజు మనకు మిత్రులారా చూడండి, స్క్రీన్ షాట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. 5% టీడీఎస్, 5% అడ్మిషన్, ₹13.50. సమయం కూడా చూడండి మీరు, అక్కడ సమయం కూడా మీరు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎస్, సమయం కూడా చూడండి. నేను అబద్ధం చెప్తలేను మిత్రులారా. ఇగో 59 అంటే ఇంకా ఇక్కడ 59 నిమిషాల 50 1 o'clock 20 seconds 27 seconds 1 o'clock 1 minute 2 seconds 1 o'clock 1 minute 10 seconds 1 o'clock 1 minute 12 seconds 1 o'clock 1 minute 25 seconds 1 o'clock 2 minutes 2 seconds మిత్రులారా. ఇంతకంటే స్పష్టమైన వ్యాపారం నా 32 years లో చూడలే మిత్రులారా. కేవలం మీరు అర్థం చేసుకోండి. లర్న్ డూ టీచ్, లర్న్ డూ టీచ్ మిత్రులారా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మరి అదేవిధంగా మన మధ్యలో ఈరోజు మన యొక్క టీంలో సక్సెస్ఫుల్ అయినటువంటి సిల్వర్స్ ఉన్నారు, గోల్డ్ ఉన్నారు మన టీంలో మిత్రులారా. ఈరోజు ఒక్కసారి మీ హ్యాండ్ రేజ్ చేయండి. ఈరోజు మన సభ్యులతోటి ఒక్కొక్క 30 seconds మిత్రులారా మీరు మీ యొక్క అనుభవాన్ని షేర్ చేయండి. సిల్వర్ అండ్ అబో ర్యాంక్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు వెంకట్ సార్ మాట్లాడండి. ఆ తర్వాత వేరే వాళ్ళు హ్యాండ్ రేజ్ చేస్తే నేను చేస్తాను. తర్వాత సాయిబాబా సార్ అండ్ ప్రదీప్ సార్ మీరు మాట్లాడండి అప్పటి వరకు. కమాన్, డూ ఫాస్ట్. Good morning, sir.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ మనం జీవితంలో ఎదగాలి అంటే మాత్రం కంపల్సరీగా లెర్న్ చేయాలి సార్, నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఏదైనా సరే మనం సాధించగలం. ఆ విషయాన్ని నేను ఇక్కడ క్లియర్ గా కూడా తెలుసుకున్నాను. క్లియర్ గా తెలుసుకోవడం ద్వారా నేను ప్రతిరోజు కూడా మీరు చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకోవడం బట్టే నాకు ఈ రోజు ఇంత సక్సెస్ రావడానికి కూడా అవకాశం ఉంది సార్. ఇలాంటి సక్సెస్ అనేది ఎక్కడ కూడా తీసుకోలేదు. ఓన్లీ నెక్స్ట్ మనీలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎవరికైనా సరే. ఇది నేను క్లియర్ గా ప్రతి ఒక్కరు కూడా చెప్పగలుగుతున్నాను సార్. ఎంతో ప్రౌడ్ గా చెప్పగలుగుతున్నాను. గతంలో చాలా చేసినప్పటికీ కూడా ఏది కూడా పలానా దాంట్లో నేను సాధించాను అని చెప్పలేకపోయాను. కానీ ఇందులో మాత్రం నేను సాధించగలుగుతున్నాను, మీరు కూడా సాధించగలరు, మీరు నా వెంబడి రండి అని చెప్పి చెప్పగలుగుతున్నాను సార్ ప్రౌడ్ గా. థ్యాంక్ యూ సార్. ఇలాంటి అవకాశం అనేది మరి ఎక్కడ కూడా లేదు. ఒక్కసారి మీరు ఏమైనా వెంకట్ గారు మీరు ఒకసారి మీరు షో చేయండి, మీ స్క్రీన్ షాట్ చూపించండి. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షేర్. ఓకే సార్. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ ఓపెన్ అయింది సార్. నెక్స్ట్ మనీ స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. సార్ నేను జాయిన్ అయింది మార్చ్ 31 సార్. నేను వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయిందండి. మార్చ్ 31 నేను వచ్చాను సార్. ఇప్పటికి 5 months కంప్లీట్ అయింది, 6 months రన్నింగ్ సార్. ఈ 6 నెలల కాలంలో వేరే ఎక్కడ చేసినా సరే అండి, మాకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో చేసినా మనకు ఖర్చు పెట్టాలి సార్. ఎక్కడ కూడా అమౌంట్ అనేది రాదు. కానీ మనకి ఇక్కడ ఇలాంటి అవకాశం కూడా ఉంది సార్. ఎలా ఉందో చూద్దాం సార్ ఒక్కసారి. నేను మార్చి 31 వచ్చాను. నా టోటల్ ఇన్కమ్ ఒకసారి చూస్తున్నాను సార్. టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్ ఈ 6 కాలంలో సంపాదించిన ఇన్కమ్ అయితే స్టార్టింగ్ లో మాత్రం రావడం కష్టం అవుతుంది సార్. చాలా స్లోగా ఉంటుంది ఇన్కమ్ అనేది. ఎందుకంటే మనకి చాలా వరకు చెప్పాలి. చూడండి, నేను స్టార్టింగ్ మంత్ చూపిస్తున్నా సార్. నేను వచ్చింది మార్చి 31. సో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా చూపిస్తున్నాను సార్. ఫస్ట్ మంత్ ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ అనేది నాది కేవలం 1380 రూపాయలు మాత్రమే వచ్చింది సార్. చూడండి, అంటే అందరూ అనుకుంటారు రాగానే లక్షలు వచ్చేయాలని చెప్పేసి. అంటే రాదు సార్. మన దీనికోసం మనం కొంచెం కష్టపడాలి. ఆ కష్టపడేది ఏమీ లేదు, మన నోటి మాటతో వాళ్ళకి చెప్పడమే సార్. మనం ఏదైతే సాధిస్తున్నామో అదే విషయాన్ని నేను చెప్పడం ద్వారా ఏప్రిల్లో కేవలం అంతే ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ మే నెల నేను కంటిన్యూగా నాకు సబ్జెక్ట్ నచ్చింది, బాగుంది, ప్రతి ఒక్కరు కూడా మంచి ఫ్యూచర్ ఉన్నది అనే ఉద్దేశంతో నేను కంటిన్యూ చేయడం ద్వారా మే నెలలో ఈ 1380 కాస్త చూడండి 6255 రూపాయలు అయింది సార్ నెక్స్ట్ మంత్. అదే విధంగా ఇలాగే ఎవ్రీ మంత్ కాకుండా మనకి కొంచెం టైము సమయభావంతో నెక్స్ట్ 3 months చూపిస్తాం సార్. ఏప్రిల్ మే కంప్లీట్ అయిపోయింది. జూన్ 1st తారీఖు నుంచి 3 months అండి. జూన్ జూలై ఆగస్ట్ లాస్ట్ మంత్ ఎండింగ్ వరకు మళ్ళీ లాక్డౌన్ చూడండి సార్. 3 months ఇన్కమ్ అది చూడండి. స్టార్టింగ్ లో మనకి ఎస్ సార్, లాక్డౌన్ పీరియడ్ లో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని సంపాదించుకున్నటువంటి ఇన్కమ్ అండి. 3 months కి 64,000 అంటే పర్ మంత్ యావరేజ్ 20,000 సార్. ఈ విధంగా ఇన్కమ్ అనేది మనం తీసుకునేటువంటి అద్భుతమైన అవకాశం మరి ఎక్కడ లేదు సార్, ఇక్కడ మాత్రమే ఉంది. ఇలాంటి అవకాశం యాక్చువల్లీ ఎక్కడైనా మనం జాబ్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళినప్పటికీ కూడా స్టార్టింగ్ లోని మనకి ఇస్తారు శాలరీ అనేది. కానీ ఆ జాబ్ రావడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాలి, కష్టపడాలి, చదవాలి. అయినప్పుడు కూడా జాబ్ గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ ఒకే ఒక్కసారి మనం దీన్ని నమ్మి 1770 రూపాయలు చేయడం ద్వారా మన జీవితం అయితే పోవట్లేదు, మనం ఏ వ్యాపారం కూడా చేయలేము. కానీ ఇక్కడ మనకి ఇలాంటి అవకాశం కూడా మనకి ఇక్కడ కల్పించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయాభావంతో నేను వేరే వాళ్ళని తీసుకోలేకపోతున్నా. రేపటి సెషన్లో ఇంకో వాళ్ళకి అవకాశం తీసుకుందాం మిత్రులారా. కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసినందుకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్కు, మీకు కోహోస్ట్గా హెల్ప్ చేసిన వెంకట్ సార్ గారికి, సాయిబాబా సార్ గారికి, ప్రదీప్ సార్ గారికి, అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రాత్రికి మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్ లోపల మళ్ళీ కలుసుకుందాం 9 గంటలకు. అప్పటి వరకు శుభోదయం.